ఏ మాటతోటి అయిన మాటలో ఇచ్చగా మరి అలా చెప్పకపోతే మారవా నువ్వు మారో. అందుకని మోసపుచ్చుతారు అనేసి అన్నాడు. అందుకని జాగ్రత్తగా కనిపెట్టుకోండి ఇలాంటి అని చెప్పాడండి. మాటలు అలాగుంటాయండి. నేను విన్నానండి, ఒక ఆయన అన్నాడండి, అయ్యి బాబు మీరు లేకపోతే సంఘం ఇంకా లేదండి బాబు, ఇంకా సంఘం అంతా మోజం మీద పెట్టుకుపోతున్నారు, ఇంకంతా మీదే బాధ్యత, మీకులాగా అందులో చేసేవాడు ఎవరు లేడండి అలాగా అనేసి ఎదురుగుంటుంట్లోకి మీరు మరీ పొగిడేయకండి అన్నాడు. పొగిడేయకండి అని అన్నాడు, కానీ లోన ఉబ్బిపోతున్నాడు ఇలాగ అంట్లోకి. పైకి అలా మాట్లాడాడు, బాబు ఇంక మీరంటే ఇంక అంత లేదండి ఇంత లేదండి బాబు, ఇంక మీరే బాధ్యత అంతా మీదండి అలాగా ఇలాగా అంట్లోకి ఇంత లాభం అయిపోయాడు అనమాట మనోడు. అలాగన్నమాట. ఎవడన్నా మనం పొగిడాడంటే మన పని అయిపోయిందనే సంగతే. వాటికి చాలా దూరంగా ఉండాలి. పొగడ్తలకి గొప్పలకి ఎప్పుడు మనిషి ఎదురు చూశాడా పడ్డాడన్న మాటే. మనం పొగిడాడంటే అర్థం ఏంటి? మనం పడగొట్టినట్టే లెక్కది. ఎప్పుడు మనం చేసిన దానికి గొప్ప రావాలి, అలాంటివి ఎక్కర్లొద్దు మనకి. నేను దేవుడు పని చేస్తున్నాను, దేవుడు నాకు ఫలితం ఇస్తాడు అంతే. అది కన్ఫామ్. ఇంక అలా పోవాలి. ఇంకా లేదు దానికి దాటిందనుకోండి మనం పడగొడతాడని అర్థం. ఇంపైన మాటలు చెప్పి మేము నిష్కాపట్ల మనసులను ఏం చేస్తారంటున్నాడండి? చెరుపుతారు. 19 మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను. మేలు విషయంలో ఎలాగ ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండాలి. మేలును ఎలా చేయాలి ఏంటి అనేది మంచి జ్ఞానంతో మేలు చేయాలంటండి మనం. కీడు విషయమై నిష్కాపటులునై, అంటే కీడు విషయంలో ఏం ఉండకూడదు, మనకే కపటము ఉండకూడదు. కోరుచున్నాను. 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సితక తొక్కించును. మీ కాళ్ళ కింద ఎవరిని? సాతానుని సితక తొక్కించును అన్నాడండి. అంటే ఇప్పుడు సాతాన్ని ఎదిరించే వీరుడెవడో? విశ్వాసులు. ఇది మనం నేర్చుకోవచ్చండి ఈరోజు. సాతాను దేవుని కుమారులకి విరోధి. సాతాను అనే మాటకు అర్థం ఏంటండి? దేవుని కుమారులకి విరోధి. ఒక మాటలో చెప్పాలంటే సాతాను అంటే దేవుని విరోధి అని అర్థం. మనకి విరోధి ఉన్నాడా? మనకు శత్రువు ఉన్నాడా? శత్రువు కోసం పూర్తిగా తెలుసుకోవాలి. దేవుని చిత్తమైతే దాన్ని ఎప్పుడో ఒకటి మొదలెడదాం. సాతాను అంటే ఎవరు? వాడు ఏం చేస్తాడు? ఏం మాటలు మాట్లాడతాడు? వాడు ఏ పనులు చేస్తాడు? వాడిని ఎలా పట్టుకోవాలి మనం? వాడిని ఎలా ఎదిరించాలో కొన్ని విషయాలు బైబిల్లో మనకి ఉన్నాయి. అది ఎప్పుడైనా దేవుని చిత్తమైతే భవిష్యత్తులో మనం నేర్చుకోవాలి. చాలా విషయాలు మనకు తెలియాలి. గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం వస్తున్నాం, జనరల్గా ఏదో ఓ టాపిక్ చెప్తాను, ఏదో 2 మాటలు చెప్తే పట్టుకొని పోతున్నారు. ఇంక చాలు నాకు రొట్టు రసం తీసుకొని చాలు పళ్ళలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. మరి బోల్డ్ పనులు ఎంత ఎవరు చేయాలి? మరి అది కరెక్ట్ మాత్రము కాదు. కాబట్టి సాతాను ఒక పాయింట్ మనం వేసుకోవచ్చు. సాతాను ఎవరు? ఎలాంటి వాడు? సాతాను ఎవరు? ఎలాంటి వాడు? మనం ఆలోచన చేయాలి. సాతాను ఎవరండి? మనకే విరోధి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చదవండి. పేతురు రాసిన మొదటి 5వ అధ్యాయము 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఈ విరోధి అయిన అపవాది
అంటే సాతాను ఎవరు ఎవరు అంటే ఒకటి విరోధి. సాతాను ఎవరండి అంటే మన పాయింట్ ఏంటండి, సాతాను ఎవరు, ఎలాంటి వాడు, అది ఎవరో చూస్తున్నాం. ఓ 3 మాటలు చూద్దాం ముందు. ఎలాంటి వాడు అంటండి, విరోధి. విరోధి మనకి మేలు చేస్తాడా కీడు చేస్తాడా? కీడే చేస్తాడండి, కీడే చేస్తాడండి. ఈ విరోధి ఎలా తిరుగుతున్నాడంట, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అనేసి అంటున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 12:31 మనం చదివినట్లయితే సాతాను ఎవరు చూడాలండి మనం. 12:31 మనం చదివినట్లయితే సాతాను ఎవరు, ఒకటే విరోధి. ఈ సాతాను ఎవరంటే ఈ లోకాధికారి. ఈయన ఎవరండి, ఈ లోకాధికారి. ఈ లోకం అంతా నాకు అప్పగింపబడి ఉన్నది, నా కాళ్ళకి నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడండి. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నానండి, ఆ ఇంట్లో ఉన్నానండి. ఇప్పుడు ఈయన వచ్చి శ్రీని గారు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేస్తే ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తానంటే ఎలా ఉంటుంది? బుజ్జిగారు జాగ్రత్తగా ఉన్నాడు. బుజ్జిగారు మీరు ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఆ ఇంట్లో మీరు ఉన్నారు, ఏమనుకోద్దా అంటే నా మీద ఎట్టుకున్నాను, అయితే ఇప్పుడు మీ మీద ఆడుతున్నాను. మీ ఇంట్లో మీరు ఉన్నారు, కట్టుకున్న ఇంట్లో. మీ ఇంటికి వచ్చి బుజ్జిగారు నా కాళ్ళకి నమస్కారం చేస్తే ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తాను అంటున్నాను. మీ ఇల్లునే నీకు ఇచ్చేస్తాను అంటున్నాను, నాకు నమస్కారం పెడితేనే. కుదురుద్దా? అలాగే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ సృష్టి అంతను సృష్టించింది ఎవరు? అన్ని సృష్టించింది ఆ సృష్టిని సృష్టించిన వాడు సృష్టిలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సాతాను ఏమంటున్నాడండి, నా కాళ్ళకి నమస్కారం చేస్తే ఇదంతా ఇచ్చేస్తాను అంటున్నాడండి. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఆ సృష్టించుకున్న వాడి దగ్గరికి వెళ్ళి ఇస్తాను అంటున్నాడండి. ఎంత పనుడో చూడండి మరి సాతాను. ఒక్క నిమిషంలో చూపించాడంటే లోకరాజ్యాలన్నీ మనం చూస్తున్నాం లేండి. ఇప్పుడు అమెరికా వెళ్ళి అమెరికా చూడాలంటే ఎంత టైం పడుతుందండి? సెల్ ఫోన్లు ఎలా కొడేస్తే ఎక్కడెక్కడే ఉంది మొత్తం చూపించేస్తున్నాడు కదా మనకు. ఇప్పుడు మొత్తం ప్రపంచం నీ చేతులు వేసాడు. ఇప్పుడు పూర్వం రావంకోల్లో రేడియోలు ఉండి అంటండి, మైక్ సెట్ ఉండి అదే స్టేషన్లు మార్చేది ఏదో ఉండేది అంటండి. పాపం వాళ్ళకి అప్పటికి పెద్దగా తెలియక నాకులాటోడు ఎవడన్నాడంట, ఒరే ఈ డబ్బాల్లోనూ మనుషులు చిన్న ఎలాగా మరి పెద్ద ఏమి ఎంత ఉన్నాయి, మనుషులు అందులో మాట్లాడుకుంటున్నారు ఏంట్రా, ఎలాగొస్తున్నారు ఇందులోంచి అనేసి అన్నాడంటండి. కుప్పరాలు అంటాడు అలాగని అలాంటి ఇక వెళ్ళరా అనేసి ఈ పెట్టు ఉందా, ఈ పెట్టులో నుంచి వైరంటే వెళ్తున్నారు వాళ్ళు అన్నాడంటండి. ఇంకొకటి అన్నాడంట, మరి పెట్టులోకి ఎలా వెళ్ళిర్రా అన్నాడంట. అంటే తెలియక అలా కొంతకాలం విన్న తర్వాత బోరు కొట్టేసింది ఇంకా పెసలో. ఆవిడ చేతిరేడి కనిపెట్టాడండి, ఇది ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవచ్చు, ఇదైతే అక్కడికి వెళ్ళి వినాలి. అలా ఇది బోరు కొట్టిన తర్వాత టేప్ రికార్డు వచ్చిందండి. నేను టేప్ రికార్డు అదే వేసుకుంటే కొంచెం కాలం విన్నారు. మళ్ళా ఓ పక్క అయిపోతే ఓ పక్క తిరగేసుకోవాలండి మళ్ళీ దాన్ని. అలాగే అయిపోయిందండి. అది అలా గొత్తులోకి బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చిందండి. బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చిందండి. అది చూసేవారండి. దానికి ఎలాగంటే దాని సౌండ్ ఉంటుందండి, ఆ ఛానల్ మార్చుకోవాలండి. అలాగే అది కొంతకాలం చూసారండి. బోరు కూడా కలర్ టీవీలో వచ్చి రిమోట్ వచ్చిందండి. ఇంక నువ్వు సౌండ్ గట్టి మార్చుకోక్కర్లొద్దు, లెగక్కర్లొద్దు, మంచమే పడుకొని అలా చూస్తూ మార్చుకుంటుండు అనేసి అలా చేసాడండి. ఇప్పుడు ఇలా నొక్కుకోవడం ఇవన్నీ చేయడంలో ఇది బోరు కొట్టి ఇంక నీకు అంతెందుకు, నీకు ఎక్కడ కావాలితే అక్కడ పోవచ్చు అనేది ఇది పెట్టేసాడండి మన చేతిలో. ఇలాగా ప్రజలు ఇలా దీనంటే పరుగులు తీసేస్తున్నారు. ఇంకా ఇంటికాడ ఉన్నావో లేదన్నా బైబిల్ చదువుతారో యేసుప్రభువుని నమ్ముకుంటారేమోనని
సీరియల్ కనిపెట్టారండి. ఇలాగ ప్రజల్ని మొత్తానికి దైవం వైపు తిరగనీయకుండా మొత్తం ఇదంతా ఏం చేస్తుందండి, చేసేస్తుందండి. ప్రజలు ఇలా ఎందుకు పనికిరాని దానికి జీవితాలు గడుపుతూ సమయాలను ఇస్తూ ఈ వినే చెవిని, దేవుడు మాటలు వినడానికి వినే వినికిడి చెవిని ఇస్తే అడ్డమైన వాటికన్నీ ఇలా చేస్తూ ఉన్నాడండి అండి. ఈ లోక అధికారి ఏం చేస్తున్నాడంటే ఇలాగ రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు 12:30లో ఏం రాశాడండి, ఈ లోక అధికారి అన్నాడండి. ఈ లోక అధికారి అన్నాడండి. యోబు గ్రంథంలో 1:6 చదివితే సాతాను కంటికి కనపడడం, సాతాను కంటికి కనపడనివాడు, సాతాను కంటికి కనపడి ఈ సాతాను కొంచెం డీటెయిల్గా మనం చెప్పుకోవాలండి, చెప్తానండి. కంటికి కనపడనివాడు ఎవరండి, సాతాను. యోబు 1:6-7 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన ఆ దినమున నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడగగా ఓహో అంటే ఇప్పుడు వీడు అంటే ఒక దేవదూత లాంటోడేమో, శరీరం లేనోడు, పరలోకానికి వెళ్ళిపోడు, దేవదూతల మీటింగ్కి వెళ్ళిపోడు. అంటే ఈ సాతాను ఎవడండి, వీడు కంటికి కనపడనే వాడు. అప్పుడు 2 ఎలాంటి వాడు సాతాను ఎవరో చూసామో 3 మాటలతోటి. ఎలాంటి వాడు సాతాను, ఎలాంటి వాడు మనం ఇప్పుడు చూడాలి. ఇది ఎలాంటి వాడండి, ఈయన అని అనకూడదు. ఎవరంటే కంటికి కనపడని వాడు, ఎవరంటే విరోధి, ఎవరంటే ఈ లోక అధికారి. ఇప్పుడు ఎలాంటి వాడు, యాకోబు పత్రిక 1:14 మనం చదివితే, క్షమించండి, యోహాను సువార్త 8:44 యోహాను సువార్త 8:44 8:44 యోహాను సువార్త చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు ఎలాంటి వాడండి, వీడు నరహంతకుడు. ఎవరండి, అపవాది, నరహంతకుడు. ఆది నుండి అంటే ప్రారంభము నుండి నరహంతకుడు. చంపాడా, ఆదామావని చంపాడా, ఆత్మీయంగా చంపాడు. ఆది నుండి అంటే ప్రారంభం నుండి సాతాను ఎలాంటి వాడంటే నరహంతకుడు. ఆత్మీయంగా చంపాడు, భౌతికంగా కూడా చంపాడు మనుషుల్ని. నరహంతకుడు. ఆత్మీయంగా ఎలా చంపాడంటే పండుని తినొద్దంటే తినేటట్టుగా చేసి, ఇందాక మనం చెప్పుకున్నాం, వారు ఇంపైన మాటలు చెప్పుచు, ఇచ్చక మాటలు చెప్పుచు చక్కగా కపటం లేకుండా ఏదో విశ్వాసం చక్కగా బ్రతుకుతున్న వాళ్ళని మనసును పాడు చేస్తారు. వీళ్ళు ఆటంకాలు భేదాలు కనిపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు ఇలా మాట్లాడి ఎలా చేస్తారో అన్నాడు కదా. అలాగా ఇంపైన మాటలు ఏదో తోటలో పలికాడీడు. మీరు చావరు, మీరు చాలా గొప్పోళ్ళు అయిపోతారు, దేవదూతల్లాగా అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు ఇంద్రులు, మీరు చంద్రులు అవుతారు. అందుకే మీ దేవుడు కుల్లి ఆ పండుని తినొద్దన్నాడని చాలా చేతిలో మాటలో చెప్పేసులోకి ఏం చేసిందండి, అమ్మ ఏం చేసిందండి, అందులో పడిపోయిందండి. అండి మిమ్మల్ని అందరినో ప్రశ్న అడుగుతున్నానండి, హృదయపూర్వకంగా చెప్పండి. నేను అడిగానని బాధపడతానని వద్దండి. ఇప్పుడు క్రైస్తవులైన వాళ్ళు పొరపాట్లని చెప్పి
పొరపాటు చేసేవాడిని గద్దించేవాడిని మనం ఇష్టపడతామా? ఏ పొరపాట్లు చెప్పకుండా లోటుపాట్లు చెప్పకుండా వాళ్ళు ఎలా పోతే పోనీలే అని అనుకుని ఇంద్రులు చంద్రులని పొగిడివాడిని మనం ఇష్టపడతామా? పొగిడివాళ్ళు లేదమ్మా, యథార్థవంతులు అందరూ పొందనాలండి బాబు, వాళ్ళని ఇష్టపడతాం. ఇప్పుడు పొరపాట్లు చెప్పి గద్దించి సరి చేసేవాడు మేలు చేసేవాడా? పొరపాట్లు ఏం చెప్పకుండా గద్దించకుండా ఏం చేసేసినా సరే అలాగా మామూలుగా పోతే మనకేం తెలియాలి, అలా పోతే పోనీలే అనేసి పొగడతాం బట్టేవాడు మేలు చేసేవాడా? మరి మనం ఎవరిని ఇష్టపడతాం? మనం పాడు చేసేవాడిని ఇష్టపడతాం, పొగిడేవాడినే మనం. ఎందుకనండి? పొగడతలంటే మనకే అంత ఇష్టం. గ్రంథంలో మాట ఉంది, మేలును కోరు స్నేహితుడు గాయాలు అంటే మేలును కోరినోడు ఎలా గాయాలు చేసేస్తాడు? అది మళ్ళీ మేలు కోరడం ఏంటిది? ఆ మనసుని నొప్పిస్తాడు. ఎందుకంటే ఆ లోపాలను చెప్పినప్పుడు మనసు ఏం చేస్తుందంటే నొచ్చుకుంటుంది. ఎందుకు చెప్పాడంటే నా సహోదరుడు నా సోదరి పాడవకూడదు, దేవుడికి దూరం అవ్వకూడదు, పరలోకాన్ని పోగొట్టుకోకూడదు, రక్షణ పోగొట్టుకోకూడదు, రక్షణలో ఉండాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి, ఆ పరలోకం వెళ్ళాలి, దేవుని దీవెనలు పొందాలి, దేవుడి ప్రేమ కనికారంలో వీళ్ళు బ్రతకాలి క్షేమంగా అని కోరి ఏం చేస్తాడంటే ఆ లోపాలను చెప్పి గద్దిస్తుంటాడు. అది మేలును కోరినవాడు. ఆడు ఎలా పోతే మనకెందులే, మనకి ఏది వచ్చేస్తుందిలే అన్నవాడు మేలును కోరేవాడు మాత్రమో కాదు. చదువుదామండి. వాడు ఆది నుండి ఎవరంటండి? నరహంతకుడు అంటండి. నరహంతకుడు చంపాడండి, మనుషులను చంపాడండి, ఆత్మీయంగా చంపేశాడండి. అప్పుడు ఏబేలు కయ్యేనో అర్పణను పట్టుకొని వెళ్ళారండి. శ్రేష్టమైన ఏబేలు ఇచ్చాడండి. కయ్యేనేమో మరి విశ్వాసంతో ఇవ్వలేదో ఏంటి నాకు తెలీదు. బైబిల్లో ఏముందంటే ఏబేలు విశ్వాసం కయ్యేని కంటే విశ్వాసంతో శ్రేష్టమైనవి విశ్వాసంతో ఇచ్చాడు అన్నాడు. అంటే ఆయన ఇవ్వలేదేమో, శ్రేష్టమైన నాకు తెలియదు. మరి అక్కడ అలాగే ఉంది. అప్పుడు ఇద్దరు అట్టుకెళ్ళారు, శ్రేష్టమైనవి తొలుసూలి ఇచ్చారండి. దేవుడు అతని అంగీకరించాడండి, కయ్యేనిది అంగీకరించలేదండి. ఆవిడ అర్పణలు అర్పించేశారు, వచ్చారండి, సేలోకి వెళ్ళిపోయారండి. సేలోకి వెళ్ళారండి. సేలోకి వెళ్ళిన తర్వాత కోపంతో రగిలిపోతున్నాడు. నేను పెద్దోడిని, నా అర్పణ ఆయన అంగీకరించలేదు, నా తమ్ముడిది అంగీకరించాడని రగిలిపోతున్నాడు. కయ్యేనో నీకు కోపమేలా? నీకు ఎందుకు కోపం వచ్చింది? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోవా? ఎందుకు నువ్వు అలా కోపపడతావు? అంటే నువ్వు సరిగా ఇవ్వాల్సిన పద్ధతిలో నువ్వు ఇవ్వలేదు, అందుకే నేను దాన్ని పాపం నీ కొరకు పొంచి ఉంది అన్నాడు. ఈ డైలాగులు విన్నాడో చేలోకి వెళ్ళిపోయారు. ఏం చేశాడంటే దీన్ని వీక్ పాయింట్గా చేసుకొని మనోడు ఎవరో సాతాను మెల్లగా క్రయంలో దూరి ఏం చేశాడండి, తమ్ముడిని లేపేయండి. అప్పుడు కయ్యేను సాతాను కయ్యేనులో దూరాడు, అందుకే తమ్ముడిని చంపాడని ఎక్కడుంది బైబిల్లో అండి? అందుకే అప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 చదవండి. మొదటి పత్రిక 3:12. 3:12 మనం కయ్యేను వంటి వారిమై ఉండరాదు, వాడు దుష్టుడు సంబంధి అయి తన సహోదరుని చంపాడు. వచ్చిందా లేదండి? దుష్టుడు అంటే సాతాను చాలా పేర్లు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు మాట్లాడదాం, దానికోసం మాట్లాడాలి. అప్పుడు కయ్యేనులో దూరాడు, ఏం చేశాడు? తమ్ముడిని. ఆది నుండి వాడు ఏం చేశాడండి? వాడు నరహంతకుడు. యోహాను సువార్త 8:44 తర్వాత 8:44 వారి యందు ఏముండదో మరి అమ్మా దేవునికి
చర్చ చేయండి బెదరు. ఇది ఒకరు చదవండి బెదరు. వాడి యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును. ఎవరండి ఈయన? ఎవరండి? అబద్ధికుడు అబద్ధమునకు వెనకాల ఏంటమ్మా? వాగుడేటమ్మా? పిచ్చేసలు వేస్తున్నారా? బయటికి వెళ్ళిపోతారండి. అలవాటైందా? సోది చెప్పడానికి వచ్చారా, వాక్యం వినడానికి వచ్చారా? సోది. హలో, హలో, హలో బెదరు ఒకసారి యూట్యూబ్ జాక్ లాగేయండి. లాగండి. ఓకే. హలో, ఇప్పుడు ఎక్కడ ఇవ్వండి? అబద్ధమునకు జనకుడు అంటే అండి బాబు. అబద్ధానికి ఈయన ఎవరండి? తండ్రి. అంటే అబద్ధమునకు తండ్రి అండి. అబద్ధం ఎక్కడి నుంచి వచ్చిందండి? సాతాను, దేవుడు. అబద్ధం ఉందండి. అబద్ధం తండ్రి ఎవరండి? సాతాను. సత్యం ఉందండి. సత్యానికి తండ్రి ఎవరండి? దేవుడు. ఈరోజు నేను అబద్ధం ఆడుతున్నానంటే నా బాబు ఎవరండి? సాతాను. నేను అబద్ధాలు ఆడుతున్నానంటే నా తండ్రి ఎవరండి? సాతాను. అప్పుడు సాతానుకున్న ఆస్తి చెప్పండి. నిత్యాగ్ని. సాతానికి నిత్యాగ్ని. దేవుడికున్న ఆస్తి పరలోకం. ఇప్పుడు నాకు మీరు చెప్పాలి, నేను అబద్ధాలు ఆడుతున్నానంటే, నేను మోసాలు చేశాను అంటే, నేను దొంగతనాలు చేశాను అంటే, నేను నరహత్య చేసినట్టే, సహోదరుని ద్వేషిస్తే నరహత్య చేసినట్టే. నా బాబు ఎవరండి? సాతాను. అప్పుడు నా తండ్రి నాకు ఏ ఆస్తి ఇస్తాడండి? తన కొడుక్కి తన ఆస్తి ఇస్తాడండి. అప్పుడు నేను సత్యమే మాట్లాడుతున్నానంటే నా తండ్రి ఎవరండి? దేవుడు. అప్పుడు ఈయనకి నేను కొడుకుని కదండి, ఏమిస్తాడండి? పరలోకం ఇస్తాడండి. ఇక్కడ ఒక విషయం గమనించాను. నేను పరలోకం వెళ్తున్నానా, నరకానికి వెళ్తున్నానా మనకు తెలదండి. ఇక్కడే తెలిసిపోతుంది. నీ జీవితం బట్టి, నీ మాటల తీరుని బట్టి, నీ పనులను బట్టి నువ్వు పరలోక సంబంధివా, నరకానికి సంబంధివా, నువ్వు సత్యదేవుడు సంబంధివా, లేకపోతే సాతాను కుమారుడువా, నీకు క్లారిటీగా ఇక్కడే తెలిసిపోతాయి. అప్పుడు ఇక్కడే తీర్పు తీర్చబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అబద్ధం ఆడుతున్నాము అంటే అది నువ్వు సాతాను కొడుకు. అబద్ధికుడు. వాడు స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడుతున్నాడు. వాడు అబద్ధానికి జనకుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ పాయింట్? సాతాను ఎవరు, ఎలాంటి వారు. అప్పుడు ఏ పాయింట్లో 2 మాటలు తీసుకున్నాం. సాతాను ఎవరు? విరోధి. దేవుడికి విరోధి, యేసుప్రభుకి విరోధి, దేవుడి కుమారులకి విరోధి. ఎవరు సాతాను? ఈ లోక అధికారి. ఎవరు సాతాను? కంటికి కనపడిన వాడు. అప్పుడు ఇలాంటి సాతాను ఎలాంటి వాడు? నరహంతకుడు. హత్య చేస్తాడు, ఆత్మీయంగా చంపేస్తుంటాడు మనుషుల్ని. తర్వాత అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఇప్పుడు అబద్ధం ఆడతామండి.
ఏదోలోకి దాన్ని మెలిగేస్తామండి. మనకి ఎంత నష్టపోతుందో తెలుసండి అది, ఎంత నష్టపోతుందో తెలుసండి అది. ఎక్కువ అబద్ధం ఎక్కడ అర్థం చెప్పండి మనం అంగళం కదా. డబ్బు భలే జబ్బు అనే ఒక సినిమా తీశారండి. నాకు క్షమించండి, బయట మాట మాట్లాడుతున్నా. నిజంగా జబ్బే. డబ్బు మేలే, మన అవసరాలు తీర్చడానికి, మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కానీ అదే దేవుడు, అదే జీవితం, అదే పరలోకం, అదే భవిష్యత్తు అనేది మాత్రము జబ్బే. ఖచ్చితంగా అది జబ్బే. మనల్ని కుదురుండేదండి అది. మనకు కుదిరుండదు, పూర్తిగా నిద్రపోనివ్వదు, నెమ్మదిగా బ్రతకనివ్వదండి, పరిగెట్టించేద్దండి మనది. ఖచ్చితంగా పరిగెట్టించేద్దండి. సాధ్యమైనంత వరకు దాని మీద ఆశను తగ్గించుకుంటే బెటర్ అండి. చదువుదామండి. సాతాను ఎవరు, ఎలాంటి వాడు? నరహంతకుడు, అబద్ధికుడు అన్నాడండి. తర్వాత ఎలాంటి వాడు? ఎంత చదివాం, గర్జించు సింహం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 గర్జించు సింహం. 5:8 బెదరు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది అంటే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. తిరగటం ఏంటి? లోకాధికారి కదా, ఈ లోకం అంతా అతని చేతిలో ఉంది కదా. ఎవరిని మింగుతుందంటే అందరూ ఆడి చేతిలో ఉన్నవాళ్ళు కదా అండి బెదరు. ఇది కోలగూడు అండి. ఇది కోలగూడులో కోడిపిల్లలు ఉన్నాయండి. కోడిపిల్లలు ఉన్నాయి కోలగూడులో. ఇక్కడ కాకులు ఉన్నాయి, గెద్దలు ఉన్నాయి, ఎన్నో తిరుగుతున్నాయి. ఎన్ని తిరిగినా సరే ఈ కోలగూడులో ఉన్న కోడిపిల్లలను తినగలవా? తినలేవు. ఈ కోలగూడులోనే తల్లి ఉంది, తినగలవా? ఆ రెక్కల కింద దూరిపోతే అన్నీ భలే ఉంటుందండి. కోడిపెట్ట ఆ పిల్లలన్నీ అందులో దూరిపోతాయండి. చాలా పిల్లలు ఉంటాయండి, భలే కప్పుతుందండి అది. అప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ కాసు కూర్చున్నాయి, తిరుగుతున్నాయి. ఇందులో ఏదైనా పిల్లను మింగాలంటే ఈ పిల్ల అందులో ఉండకన్నా ఒకటి తల్లిని విడిచిపెట్టి, కోలగుని విడిచిపెట్టి ఇలా బయటకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుందండి? ఎత్తిపోద్దండి ఇందులో ఉన్నని చెప్పు. అలాగే ఈ కోలగూడు క్రీస్తు సంఘం అనుకోవచ్చు. సంఘములో ఉన్నంతసేపు సంఘములో దేవుడు ఉంటాడు. దేవుడు మాట మీద నువ్వు నడిచినంత కాలము నువ్వు ఎందులో ఉంటావు? కోలగూడులో ఉంటావు. దేవుడు మాట వినలేదనుకోండి, నువ్వు ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? అప్పుడు ఏం చేస్తాడండి? వీడు మింగేస్తాడండి. ఇప్పుడు మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగిదినా అని తిరుగుతున్నాడు అంటే లోకమంతా ఆడి చేతిలోనే ఉంది. ఇప్పుడు మింగడానికి ఎవరినంటే క్రీస్తు సంఘంలో ఉండి మింగేద్దామని చూస్తున్నాడండి వీడు. ఆడు బయటకు వస్తే మింగేద్దాం. ఎలా వస్తాడు బయటికి? వీడు ఓ తాగుడు అలవాటు అన్నా వచ్చినోడు ఉండాలి, వ్యభిచారి అన్నా ఉండాలి, అబద్ధికుడైనా, మోసగాడైనా, లంచగొండైనా ఎవడైనా వీడెవడైనా వీడు ఎలాంటి వాళ్ళు అందరూనూ దేవుడు మాటను వెనకన్నా కోలగూడులోంచి బయటకు వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఎవడు మింగేసాడండి? సాతాను మింగేసాడండి. సాతాను మింగాడండి. నేను అబద్ధాన్ని ఆడి బతికేస్తున్నాను, నేను ప్రార్థన మాని బతికేస్తానంటే నేను ఎవడు మింగాడో తెలుసా? సాతాను పడేసాడు నిన్ను. అందుకే ప్రార్థనకి వెళ్ళకపోయినా నీకేం అనిపించలేదంటే అర్థం ఏంటి? సాతాను మింగేసాడు నిన్ను.
సాతాను మింగేయండి, పట్టేయండి నిన్ను పట్టి. ఈ లోకంలో గొప్పలకి, పేర్లు, ప్రతిష్టలకి, ఎన్నిటికి, లోక భోగాలకి, అన్నిటికి అలవాటైనోడు ఉన్నాడే. క్రీస్తు సంఘం దేవుడి సన్నిధికి రాకుండా ఉన్నాడే. ఇటు డబ్బు అని బతుకుతున్నాడే, లేకపోతే లోకాన్ని బతుకుతున్నాడే, బాప్తీసాలు పొంది ప్రార్థన మనుషులు ఉన్నాడే. వీళ్ళందరినీ సింహం మింగింది. మింగింది. అటు బయటకు వచ్చాడు. దేవుడు మాట ఇక్కడ తల్లి రెక్కల కింద ఉన్నంతకాలం ఇందులో క్షేమంగా ఉన్నట్టుగానే క్రీస్తు సంఘంలో మనం దేవుడు చెప్పిన యేసులో చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం నడుచుకొని పోతూ ఉంటే నువ్వు సంఘంలో ఉన్నంతకాలము ఆడిని అలా తిరుగుతాడు, కానీ నేను పని చేయడానికి వీలుండదు. అది సాతాను గర్జించు సింహం వాళ్ళు ఎవడ మింగుదునంటే ఎవడొస్తాడా బయటికి క్రీస్తు సంఘంలోంచి ఆశ. యేసులో శిష్యుల్లో మింగాడు ఒకడినే. ఎవరిని మింగాడు చెప్పండి అండి? యోధాని మింగాడండి. యోధాని ఎందుకు మింగాడు చెప్పండి? వాడు దొంగ అయ్యుండి, డబ్బు పిచ్చోడయ్యుండి ఏం చేశాడండి? ఆ వీక్నెస్ పట్టుకొని ఈ నావుడని మింగాడండి. యోధాని మింగాడండి. యోహాను బాగా రాశాడండి యోహాను సోదరులు యోధా కోసం. వాడు దొంగ అయ్యుండి, డబ్బు పిచ్చయ్యుండి, ఆ పేదల మీద కనికారంతో ఆడ మాట మాట్లాడలేదు అన్నాడండి. మింగాడు. సాతాను యోధాలోకి దూరాడు, యేసు ప్రభుని పట్టించేసి మింగేసాడండి. దేవుడు మత్తయి సువార్తలో చెప్పాడు, అన్నీ ఇస్తాను మీకు, అన్నీ ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు, పోయవు, కొట్లలో దాచుకోవు, కానీ వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు కదా. మీకు బట్ట కావాలని, ఆహారం కావాలని, నీళ్లు కావాలని, ఇల్లు కావాలని, అన్నీ కావాలని, మీ బిడ్డలకి జ్ఞానం కావాలని, మీ బిడ్డలకి భవిష్యత్తు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అవన్నీ మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అన్యులు వీటిని గురించి విచారిస్తారు, కానీ మీరు నా బిడ్డలు, నేను శ్రీమంతుడైన నాకు మీరు కొడుకులు కూతుర్లు కాబట్టి ఇవన్నీ మీకు నేను ఇస్తాను, వాటిని గురించి మీరు చింతించకండి అని దేవుడు చెప్పినప్పుడు, దేవుని రాజ్యంలో మనం ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల కోసం ఆలోచన చేయడంటారండి. ఇప్పుడు మన బిడ్డల కోసం మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు మరి మనం దేవుడి బిడ్డలు అయినప్పుడు తండ్రి అయిన దేవుడు మన కోసం కూడా ఆలోచన చేస్తాడు కదా. మన బిడ్డల అవసరతలు మనం ఎరుగుతున్నప్పుడు మన అవసరతలు మన దేవుడు ఎరుగుతాడు కదా. అయితే మరి అక్కడ ఏం చెప్పాడు? నా నీతిని ఎతకండి, నా రాజ్యాన్ని ఎతకండి. మనం ఏమంటున్నాం? అది లాస్ట్. థ్యాంక్స్ అండి బెదరు. ముందు ఇవన్నీ అన్నాడు. అంటే మనం ఎవరిని నమ్మలేదు? దేవుడిని నమ్మలేదు. అందుకే మీరు ఎక్కలతోటి మీరు బతకండి రా, నువ్వేదో బతుకుతానంటున్నావు, అలా బతుకురా వెళ్ళు అంటున్నాడు. అంతే. నీకు నా సహాయం నీకు ఉండదు, వెళ్ళి బతుకు అంటున్నాడు. ఏదో ఊపిరి ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, నీకు ఆ పని చేసుకో అంటున్నాడు. అంతే. అలాగే అయిపోతుంది. దేవుడి కార్యాలు మనం చూడాలంటే, దేవుడి దీవెన ఆశీర్వాదాలు, దేవుడి గొప్ప గొప్ప కార్యాలు మన గృహాలందు జరగాలి అంటే దేవుడి మాటను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్మాలి. అది కష్టం అనిపించవచ్చు, ఇబ్బందులు అనిపించవచ్చు, ఇరుకాట్లు అనిపించవచ్చు. ఆనాడు ఆ సమయంలో ఆ మాటని మనం విని పాటించడానికి ఎన్నో ఆటంకాలు రావచ్చు. అయినప్పటికీ ఆ మాటను మనం ఏం చేయాలండి? పాటించుకుంటూ నమ్ముకుంటూ వెళితే ఖచ్చితంగా ఆయన నీ కష్టకాలంలో ఆయన మాటను ఎలా విన్నావో, నీ బాధల్లో ఆయన మాటను ఎలాగ అనుసరించావో, నీ ఇబ్బందుల్లో ఆయన మాట విని ఎలాగ నడుచుకున్నావో, ఇదంతా పరమందున్న దేవుడు పైనుండి చూసి కనికరించి నీ అవసరతలు అవనవ్వండి, నీ బాధలు అవనవ్వండి, నీ ఇబ్బందులు అవనవ్వండి, ఆయన పట్టుకుంటాడు, ఆయన తీరుస్తాడు. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. మొట్టమొదట నా దేవుడు, తర్వాతే ఉన్నవన్నీని అని ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మన మనసులో, మన హృదయంలో దృఢ నిశ్చయత కలిగి ఏర్పడిందో
అప్పుడు దేవుడి కార్యాలని మనం చూడగలుగుతామండి. దేవుడు దీవెన మనం చూడగలుగుతామండి. దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. అలాగ దేవుణ్ణి మనం వెనకెట్టి, దేవుడి మాటను వెనకెట్టి, దేవుడి సన్నిధిని వెనకెట్టి మన పనులు చేసుకొని మనం బతికేద్దాము అనుకుంటే బతుకుతావు, నీ పని చేసుకుంటావు, నువ్వు బతుకుతావు. కానీ దేవుడి సహాయం దూరం మాత్రము అవుతుందండి, ఖచ్చితంగా అవుతాయి. చదువుతామండి. ప్రకటన గ్రంథము 12:10 ప్రజ్ఞ గ్రంథము ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగా చెప్పగా వింటిని, రాత్రింబగళ్ళు నా దేవుని ఎదుట. అండి చెత్త గుర్తుపెట్టుకోండి, రాత్రింబగళ్ళు అంటే రాత్రి పగలు కూడా మన దేవుని ఎదుట ఏం మోపుకుంటాడంటండి? నేరం ఎవరి మీద? నేరం మోపువాడంటండి. నేరం మోపువాడు ఎవరి మీద అంటే సహోదరుల మీద. మిమ్మల్ని అందరినీ మాట్లాడుతున్నాను, సహోదరుల మీద ఎందుకు నేరం మోపుతాడు వీడు? మన సహోదరుల మీద ఎందుకు నేరం మోపుతాడు అంటే, సాతాను అంటే విరోధి. విరోధి ఏం చేస్తాడండి? నేరాలు మోపుతాడు. అంతేనండి బుజ్జిగారు, నేరాలు మోపుతాడు. వీడు దేవుడికి విరోధి, యేసుకి విరోధి, దేవుని పిల్లలకి విరోధి. అప్పుడు ఏం చేస్తాడండి? నేరం మోపుతాడు. ఎప్పుడెప్పుడునంట? రాత్రింబగళ్ళు. అంటే ఇప్పుడు వీడి పని ఏంటి? అదేం పని? నేరం మోపుతాడు. ఇలాగా నేరం మోపాడండి అని ఏదో 2 సందర్భాలు చెప్పండి బైబిల్లో నుంచి. దేవదూతల మీటింగ్ జరుగుతుంది పరలోకంలో, దేవుడికి దేవతల మీటింగ్ జరుగుతుంది. ఈ సిగ్గులేనోడు వీడిని ఎవడో పిల్లలేదు. ఎవరిని? సాతాన్ని పిల్లలేదు. ఇన్విటేషన్లో ఎక్కితే కానీ ఏం చేసాడంటే సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. పిల్లలేదు, దేవుడు చెప్పలేదు, రమ్మలేదు. దేవతల మీటింగ్ పైన జరుగుతుంటే వెళ్ళిపోయాడు. మరి దేవుడు న్యాయవంతుడు కదండి. ఆయన ఏం చేశాడంటే, అవయా ఎక్కడి నుంచి వచ్చావా ఏంటయ్యా అని అడిగాడు. తెలుసు దేవుడికి తెలీదా? ఆయన రూల్ చూడండి, ఆయన పద్ధతి చూడండి, దేవుడి పద్ధతి పలకరించి ఎలా ఉంది చూడండి. ఏవయ్యా ఎక్కడి నుంచి వచ్చావా అంటే ఏమన్నాడండి? నేను భూమి మీద ఇటు అటు అంటే ఇంక అదే పని అండి, తిరుగుతాడన్నాడు. మొన్న శుక్రవారం అజయ్ గారు వాళ్ళు అమ్మాయిని డెలివరీ తీసుకురావడానికని వెళ్ళేవాడు. శుక్రవారం పొద్దున వచ్చానండి, నన్ను తీసుకొచ్చాను బాబంటే మీరు ప్రార్థన చేసి తీసుకురావాలి, నేను తీసుకురామంటున్నారు. వాళ్ళు ఆవిడకి వెళ్ళి ఒకటి అట్నుంచి వచ్చేటప్పుడు 4 సునకాలు ఊరు ఎక్కడో ఉందండి, అది రోడ్డు అంట అని వెళ్తున్నాయండి. అజయ్ గారు చూడండి ఎంత పని కలిగి ఉన్నాయో అన్నానండి. ఆయన నవ్వేస్తాడండి పొలవమని. ఏం పనికి వెళ్తున్నాయి? ఏం పని లేదండి దానికి. మరి కుదిరింగా కూర్చోవచ్చు కదా, కుదిరింగా కూర్చోదు. కుక్కకే పని ఉండదు, తీరుబడి ఉండదండి దానికి. ఏంటో మరి పోనీ ఖాళీగా ఉండట్లేదు బాబు, ఇది ఏం పని చేస్తుందంటే పని చేయదు, ఖాళీగా ఉండదు, అలా చేస్తుంది. ఈ సాతాను అనేవాడు అంటండి భూమి మీద ఇటు అటు ఇంక తిరుగుతూ ఉంటాడంటండి. ఎందుకండి? నేరాలు మోపడానికి. అలాగా ఆడికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వచ్చామంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను అన్నాడు. మరి ఏడు సంగతి అంటే పట్టాడండి. యోగు సంగతి ఆలోచించావా? యోగు ఊరికినే భక్తి చేసేస్తున్నాడు అనుకుంటున్నావా? భక్తి చేయట్లేదు. నువ్వు అతని ఆస్తిని దీవించావు, ఆయన చేతి పనిని దీవించావు, ఆయన దూడలు ఏనుతుంటే చచ్చిపోకుండా పెంచేసాం, గొర్రెల మందనం పెంచేసాం, ఒంటుల మందనం పెంచేసాం, గాడిదల మందనం పెంచేసాం, ఆ వ్యవసాయాన్ని పెంచేసాం. ఆ ఆస్తి పులోగోని ఊజు దేశం మంది అతను అంత ఆస్తిమంతుడు లేడు, అంతగా దీవించావు.
అతని ఆస్తికి ఉరుసుట్లు కంచె వేసావు. కంచె అంటే కష్టపడిన డబ్బులు ఇంక ఎక్కడికి పోవన్నమాట అండి. ఇప్పుడు దేవుడిని కాదని, దేవుడి మాటలు కాదని మనం కష్టపడుతుంటామండి. ఆ డబ్బులు ఎలాగలా పోతుంటాయండి. ఎందుకనండి? కంచె లేదు. వదిలేయండి. నువ్వేదో కట్ట, నువ్వేదో తంటలు పడుతున్నావు, తంటలు పడరా అంటాడు. అయ్యా నేను నీకోసం బతుకుతున్నాను, నువ్వు గెంజెత్తావా? గెంజి తాగుతాను. నీ మాట నాకు ముఖ్యం, నీ సన్నిధి ముఖ్యం, నీవు నాకు ముఖ్యం, నీ నిబంధన నీలో బతుకుతాను, ఏం చేస్తావు నువ్వు చెయ్యి అన్నాడు అనుకోండి. భారం అంతా ఆయన విడేసినప్పుడు ఇంకేం చేస్తాడండి? ఆయన చెయ్యాలో వద్దా? ఆయన చేస్తాడండి. ఈడంతా నా మీద పడిపోయాడు, ఈయన ఏదోలా చేయాలనేసి అప్పుడు ఆయన కార్యక్రమం మొదలు పెడతాడు అన్నమాట. ఇవన్నీ దేవుడి మాటలండి. మనం బాగుపడడానికి ఒక మార్గాలండి ఇవన్నీ. మనకున్న పనిపాట్లు, ఒత్తిళ్ళు, సమస్యలు పెట్టి కొంచెం మనం దేవుడిని ఎడబెడుతున్నామండి. మనం ఎడబెట్టొద్దండి, దేవుడిని ముందు ఎడదామండి. ఎన్ని సంవత్సరాలు ఉన్న దేవుళ్ళో ముందు ఉందాం. ఆయన ముందు నడిపిస్తుంటే, ఆయన వెనకాల మనం వెళ్తుంటే ఏదొచ్చినా ముందు ఆయన ఎదుర్కొంటాడు. అదే ఆయన వెనకాలెట్టి మనం ముందు వెళ్తే వచ్చి దెబ్బ మనకు తగులుద్ది, అంతే కదండి. ఆయన తగులుతుందా? అది దేవుడిని ముందు నడిపించి ఆయన వెనకాల మనం వెళ్తుంటే ఏ దెబ్బ వచ్చినా ఆయనకి తగులుద్ది, మనకు తగలదాం, మనం క్షేమంగా. అదండి దేవుడు ముందెడితే లైఫ్ అలా ఉంటుందండి. అప్పుడు నువ్వు అలా చేసావు కాబట్టి నీకు భక్తి చేసేస్తున్నాడు. ఆ ఆస్తి అంతా తీసేసి చూడు ఏం చేస్తాడో మరి అన్నాడు. మోపడండి నేరం. కానీ ఆస్తి తీసేసినంత మాత్రాన దేవుని దూషించేవాడండి యోగు. కానీ ఈడేం చేసాడు? నేరం. అక్కడికి దేవుడు అన్నాడు, యోగు అలాంటాడు కాదు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఈ దేవుడు అంటే భయభక్తులు గలవాడు, చాలా గొప్ప వ్యక్తి అన్నాడు. నా ఏం కాదు, తీసి చూడు అన్నాడు. అలాగా నేరం మోపాడండి. మోపాడు. ఇంకెక్కడ నేరం మోపాడండి? ఏదో తోటలోకి వెళ్ళి ఆదాము అవ్వలతోటి దేవుడి మీద నేరం మోపాడాడు. ఏమని? ఆ పండు ఎందుకు తినొద్దానని తెలుసా? ఆ పండు తింటే దేవతల్లాగా అయిపోతారు అనేసి దేవుడి మీద నేరం మోపాడు. ఇంకెక్కడ నేరం మోపాడండి? జకర్యా గ్రంథంలో యెహోషువ మలినమైన బట్టలు ఉన్నాయని ఫిర్యాదు దిగాడండి. తర్వాత మోసే శవం దగ్గర కూడా దెబ్బలాడాడండి. మిఖాయేలు దూతతోటి, ఏయ్ మోసే శవం నాది, ఏంటి నువ్వు అంటున్నాడండి. దూతతోటి దెబ్బలాడాడండి. మోసే శవం ఎందుకంట? బండతో మాట్లాడమంటే కొట్టాడు కదా, ఆజ్ఞ అతిక్రమించాడు కదా, ఆజ్ఞ అతిక్రమించిన ప్రతివాడు నావాడే కదా, దెబ్బలాట. ఇలాగా వీడు భూమి మీద తిరుగుతూ నేరాలు మోపువాడు. ఈరోజు నేను దేవుడు పరలోకానికి పిలకుండా సరే సాతాను వెళ్ళాడే లేదా? ఈరోజు నేనైనా సరే, మీరు ఎవరైనా సరే ఒకళ్ళు ఇంటికి పిలకుండా నేను వెళ్ళి అలాగా వీడు ఎలాగా అన్నాను అంటే నేను ఎవరినండి? నేను సాతాన్ని. పని పెట్టుకు నీ దగ్గరకు వచ్చి నాడు ఎలాగా వీడు ఇలాగా అన్నానంటే వాడు దేవుడు కుమారుడా సాతానా? సాతానండి. ఎంత వ్యక్తి మీద నేరాలు ఎప్పుడు మోపినా సరే నేను ఎవరి సంబంధం అండి? నేను సాతాను సంబంధం అండి, సాతాను కొడుకునండి. సాతాను కొడుకు నవ్వాను అంటే ఇదిగో ఒరే నువ్వు నా కొడుకు కదరా, నాకున్న ఆస్తి ఇదే, నువ్వు పంచుకో నాతోటి, నేను అనుభవించినట్టే నువ్వు అనుభవించండి. సాతాను ఉంటాడండి ఇందులోను. సాతాను అగ్నిగుండంలో ఉంటాడు, పడేస్తాడని బైబిల్లో ఎక్కడన్నా మాట ఉందండి? ఎంత టైం పట్టిందండి. మత్తయి సువార్త 25 ఏమన్నాడండి? సాతానుకును వాని దూతలకును ఏర్పాటు చేసిన నిత్యాగ్నిలోనికి పొండి శపించబడిన వారులారా అన్నాడండి. అంటే ఇప్పుడు ఈ అగ్ని కూడా ఎవరికండి? ఇది
సాతానికి ఏర్పాటు చేశాడు, వాడు దూతలకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ఇలాగా అందరినీ అబద్ధాలు ఆడించి మోసాలు చేయించి ఇలా డినామినేషన్ శాఖలు ఏర్పాటు చేసి అది ఇదంతా ఏర్పాటు చేసి ఇలాగ ప్రజలను ఏం చేస్తున్నాడండి ఆడితో పాటు ఇందులోకి లాక్కెళ్ళిపోతున్నాడండి. ఆ సంగతి ప్రజలకు తెలియట్లేదండి, ప్రజలకు తెలియట్లేదు. చదువుతాం, ఇంకా చదువుతాం. ప్రకటన గ్రంథం 12:10 సహోదరుని మీద తొమ్మిదో వచ్చిన చదవండి బెదరు. అదిగో సర్వలోకమును ఇది ఏం చేసి కూడా అంటండి, సర్వలోకమును ఏం చేస్తారంటే అండి మోసపుచ్చేవాడు అంటే దగ్గర సర్వలోకాన్ని ఎలా మోసం చేస్తాడండి? ఒకళ్ళను రెండిళ్ళను ముగ్గురును నలుగురిని కాదండి, సర్వలోకాన్ని మోసం చేస్తారంటే అండి. ఎలాగా సర్వలోకాన్ని ఎలా మోసం చేస్తారంటే అండి సర్వలోకాన్ని మోసపుచ్చాడంటే అండి. ఎలాగా? ఒకటి సర్వలోకాన్ని మోసం చేయడం, అబద్ధ బోధతో మోసం చేస్తాడండి. మత్తయి రాసిన సువార్త 24 మనం చదివినట్లయితే మత్తయి రాసిన సువార్త 24 మనం చదివితే ఎలా మోసం చేస్తాడో చూడండి ఒకసారి. అబద్ధ బోధ మత్తయి రాసిన సువార్త 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే అదిగో ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను అండి బెదరు. గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు మనుషులకి మేలు చేయడానిక, మనుషుల్ని మోసం చేయడానికండి అయ్యి. ఇప్పుడు టీవీలో చూస్తుంటాం, టచ్ అంటుంటారండి. ఆ తర్వాత దెయ్యం పెట్టుకుంటే కొట్టేస్తున్నాడండి, దెయ్యం పోతుందండి, అన్నీ చేస్తున్నారండి. అది నేను అడుగుతున్నాను, ఇప్పుడు కరోనాలో ఇలాంటివి అని విన్నామండి మనం. కరోనాలో ఎలాంటి వాళ్ళు వచ్చారండి, వీళ్ళంతా ఎక్కడే ఏమైపోయారండి? అప్పుడు టచ్ అని ఎందుకు అన్నదండి ఇది ఏమండి? అప్పుడు ఎందుకు చేయలేదండి? సరే కరోనా వీడికి వచ్చేస్తే వీడు చచ్చిపోతే మళ్ళీ స్వస్థలు చేయడానికి ఉండదని దాక్కున్నాడు అనుకోండి. ఇప్పుడు కేజీహెచ్లో ఎంతమంది బాధపడతారండి బెదరు. కాకినాడ జనరల్ హాస్పిటల్లో 2 వారాల నుంచి ఉంటున్నాం మేము. ఎంతమంది రకరకాల బాధలతో ఉన్నారండి వాళ్ళు. పాపం డబ్బులు లేకండి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారండి, అక్కడ భోజనం పెడుతుంటారండి. 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారండి. అలాగే చాలామంది ఇల్లులు పొలాలు అమ్మేసుకున్నారండి ఆరోగ్యాల కోసం బాగు చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్ ఉండి. బెదరు నిజంగా వీళ్ళు అలా చేసేవాళ్ళు అయితే, నిజంగా ప్రజలకి మేలు చేసేవాళ్ళు, జాలి కలిగి కనికారం గలవాళ్ళు అయితే బెదరు వ్యాధిలో స్త్రీల దగ్గర ఏళ్ళే హాస్పిటల్కి వెళ్ళి టచ్ అని ఆ మంచం మీద ఉన్న వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు నమ్మరండి, దేవుడిని నమ్మరండి బెదరు. ఎందుకు నమ్మరండి? ఇదిగో నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు నామాన్ని నేను చేస్తున్నాను, లేచినాడు అన్నాడు అనుకోండి, లేచిపోడు అనుకున్నాడు, నమ్ముతారండి బెదరాళ్ళు, నమ్ముతారండి. అలాగా హాస్పిటల్ ఉన్న మంచం మీద ఉన్న వాళ్ళందరినీ అలా చేసిస్తే వీళ్ళు ఎంతమంది యేసుప్రభు నమ్ముతారండి? అపోస్తుల పౌలు దగ్గర నమ్మాలి, అది అలా ఉంచుతాం. ఈ జరిగిన క్రియను పెట్టన్నా వాళ్ళు డినామినేషన్ చదువులో కన్నా మారతారా మారండి.
మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదండి? హాస్పిటల్ ఎంతో మంది బాధపడుతున్నారు, వైద్యం అందుకని డబ్బులు లేక వైద్యం చేసి చాలామంది చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి వీళ్ళందరూ వెళ్ళి అది బాగు చేయొచ్చు కదండి వాళ్ళని. ఎంతమంది ఉంటారండి? కేజీహెచ్లో ఎంతమంది ఉంటారండి? గవర్నమెంట్ హాస్పిటల్లో కాకినాడ ఎంతమంది ఉంటారండి? అంటే ఈ రెండే చెప్తున్నారండి. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉంటారండి? ఎంతో మంది ఉంటారండి. వీళ్ళందరినీ వెళ్ళి వీళ్ళందరూ బాగు చేయొచ్చు కదా. ఈ టీవీలోనే నెట్టండి టచ్, ఇంకా హాస్పిటల్లో చేయొచ్చు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే అండి, సాతాను కనపరచు వ్యాసాలండి ఇవన్నీ. ఇవి అక్కడ ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 24:24 అబద్ధపు అంటే అబద్ధపు క్రీస్తులు ఉంటారండి. అబద్ధపు క్రీస్తులు ఉంటారండి. ఇప్పుడు క్రీస్తు సంఘం కాకుండా ఇంక ఏదైనా సరే అది ఏ క్రీస్తు పెట్టిందండి? అది అబద్ధపు క్రీస్తు వ్యవహారం అండి అదంతానండి. అది అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికి సూచక్రియలను కనపరిచెదరు. చేస్తారు కాదు, కనపరిచెదరు అన్నాడు. ఎందుకంటే ఇదంతాను ఏర్పరచబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మోసం చేస్తారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరండి? క్రీస్తు సంఘంలో వాళ్ళేనండి. అది గ్రంథం చెప్తున్న మాట. నేను క్రీస్తునందు మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడండి. అప్పుడు ఈ అబద్ధ క్రీస్తుకి సేవకులు ఉన్నారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి ఎలా ఉందో చూడండి. డూప్లికేటు ఒరిజినల్ బయటకు తీస్తున్నాం. ఇప్పుడు 12వ వచనం నుంచి 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం నుంచి, అతిశయ కారణం వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావెన్నై ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. 13వ వచనం నుంచి జంట గుర్తు పెట్టుకోండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వ్యాసము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. దొంగ అపోస్తులు ఉన్నారు, మోసం చేసే పనివారై ఉన్నారు. ఇది 14వ వచనం. ఆశ్చర్యం కాదు, ఆశ్చర్యపడకండి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. అంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఎవరున్నారు? యేసు ప్రభువు. వీడు కూడా ఏం చేశాడండి? వెలుగుదూత వేషం ధరించాడంట. ఎవరండి? సాతాను. వీడి ప్రభావం చూశారండి ఎంత ఉందో లోకంలో అండి. యేసు ప్రభువు లోకానికి వెలుగు, ఈడేమో వెలుగు కాదు, వేషం. ఇప్పుడు ఎలాగా నన్ను క్షమించండి చూడండి. ఇప్పుడు సినిమా యాక్టర్లో డబల్ ఒకటి ఉంటారండి. ఎవరినో డూబ్ పెడతారు కదండి, అక్కడ పెడతారు. అని ఒరిజినల్ ఇదే, కానీ ఆ డూబ్ కూడా ఒరిజినల్ అవుతాడా? ఒరిజినల్ క్రీస్తు, నిజంగా లోకానికి వెలుగు ఆయన. వీడి యాసం ఇది. అంటే యాసం అంటే క్రీస్తు లాంటి ఏదో చేస్తాడు పేరు మీద, అలాగా చేస్తాడు. కానీ క్రీస్తులాగా చేసేది కాదు ఇది చేసేది. ఇది ఎరాటీగా ఉంటుంది, కానీ ఆ పేరు మీదే చేస్తాడు. ఉందండి, ఇది అంతా ఉందండి. ఎందుకు లేదండి? ఇవి జరిగేయని అయ్యేదండి. ఇప్పుడు కళ్ళలో యేసుప్రభు చూసినట్టే ఈ యేసుప్రభువే. ఈ యేసేమో సిలువ వేయబడిన యేసు, మోసం చేసి యేసు. ఈ యేసేమో సిలువ వేయబడిన యేసు, ఈయన రక్షించే యేసు. వీడు నేను లోకానికి వెలుగై ఉన్నానని యేసుప్రభు చెప్పినట్టుగా వీడు వెలుగుదూత వ్యాసం ధరించుకోండి. వెలుగుదూత వ్యాసం అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే పరిశుద్ధులు అవుతారు, పరలోకం వెళ్తారని ఒక అబద్ధ బోధన చూశారంటే ఇవన్నీ ఇదండి యాసం. ఇదంతా యాసం అండి. ఇది ప్రజలు నమ్మట్లేదు. ఇదేంటి ఈయనేమో ప్రతి ఆదివారం రొట్టెత్తున్నాడు, ఈయనేమో నెలకోసారి ఇస్తున్నాడు, ఆయనేమో వాయిద్యాలు వాయించట్లేదు సంఘంలో, ఈయనేమో వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఈయనేమో స్త్రీలు పైకి ఎక్కించి ప్రార్థన చేయించట్లేదు, వాక్యం చదివించట్లేదు, ఈయనేమో స్త్రీలకి చన్నీ చేయించేస్తున్నాడు. ఇదేంటిది?
ఈయనేమో క్రిస్మస్ చేయట్లేదు, ఈయనేమో క్రిస్మస్ చేస్తున్నాడు. ఈయనేమో ఉపవాస పండుగలు చేయట్లేదు, ఈయనేమో ఉపవాస పండుగలు చేస్తున్నాడు. ఆయన చేతిలోది బైబిలే, ఈయన చేతిలోది బైబిలే. మరి ఏంటి తేడా? ఏంటి తేడా? ఈయన ఒకలా చేస్తున్నాడు, ఈయన ఒకలా చేస్తున్నాడు. ఇద్దరు చేతిలోది బైబిల్ ఒకటే. పోనీ ఆయన చేతిలో వేరే బైబిల్, ఈ చేతిలో వేరే బైబిల్. ఏంటిది ఇలాగుంది అని కొంచెం దీనికి మెదడుకి కొంచెం ఆలోచన చేసి పదును పెడతారేమో అని చూస్తున్నారండి. పెట్టట్లేదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం దాకా చదివేయాలండి. ఈయన స్త్రీని లేచి ప్రార్థన చేసి చెప్తున్నాడు. నోట్స్ మీద ఆ మాట రాసుకోండి. ఈయన వాయిద్యాలు వాయించుతున్నాడు. నెలకోసారి రొట్టెత్తున్నాడు. క్రిస్మస్లు చేస్తున్నాడు. అప్పుడు ఆ మాటలు రాసుకున్న తర్వాత బైబిల్ చదవండి. ఎక్కడైనా నెలకోసారి రొట్టించినట్టు లేదా? తప్పు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలని ఉంది. అప్పుడు ఇది కూడా ఓ పక్కన రాసుకోండి, ఇదో పక్కన రాసుకోండి. అప్పుడు బైబిల్ చదవండి. అప్పుడు ఈ కూడా చేసిన బైబిల్ లేవుకో ఇంట్లో ఎట్టండి, ఇటో కూడా చేసిన బైబిల్ అనుకో రైతులు పెట్టండి. ఆ రైతుని నమ్మండి, ఆ విశ్వాసం నేను రక్షిస్తుందండి. అది వాక్యానుసారమైన విశ్వాసం. అదండి, అలా పరిశీలించాలండి. అయ్యగారు మంచోడు, అమ్మగారు మంచోడా, నేను నరకం తీసుకుపోతాడు మంచోడా. ఒకవేళ మంచోడైతే అవ్వచ్చు, గౌరవించు, ప్రేమించు. కానీ విశ్వాస విషయంలో ఏమవ్వకూడదండి, కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఎందుకో తెలుసా? నువ్వు నిత్యము అగ్నిలో కాలుతావు. అయ్యగారు అక్కడ ఉంటాడు, అప్పుడు అయ్యగారు కూడా అక్కడ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే ఆత్మ చాలా విలువైనది. ఆత్మకు సావు లేదు. ఆత్మ పరలోకం వెళ్ళి దేవుడితో ఉండాలని సావు లేకుండా ఆత్మను చేశాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన క్షేమం కొరకు కొంచెం కూడా ఆలోచన చేయకుండా, మన చేతిలో గ్రంథం పెట్టుకొని పరిశీలించకుండా గుడ్డోళ్ళలాగా మన దేవుడితో సుఖం అనుభవించవలసింది పోయి, సంతోషం అనుభవించింది పోయి, మన కోసం మనం చేయకుండా పని మనం ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇంచుము దుఃఖం అనిపించడానికి దారిలో పోతున్నామండి. ఆలోచించి ఇదంతా సాతాను పని అండి. ఇదంతా మోసం చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. ఎలాగంటే క్రీస్తులాగా యాస వేసండి. క్రీస్తుకు అపోస్తులు ఉన్నట్టుగా వీడు కూడా దొంగ అపోస్తులను ఏర్పాటు చేసుకొని మోసగాండ్రకు పనిని ధరించుకొని, ఇంకా 13 వచ్చిన చదవండి. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి. అప్పుడు క్రీస్తుకి పరిచారకులు ఉన్నారు, క్రీస్తుకి అపోస్తులు ఉన్నారు. ఇప్పుడు వీడికి దొంగ అపోస్తులు ఉన్నారు, వీడికి పరిచారకులు ఉన్నారండి. ఇలాగా ఒరిజినల్ డూప్లికేట్ ఇలాగా జరుగుతుందండి. ఇలాగా అబద్ధ బోధతో లోకాన్ని ఏం చేస్తున్నాడండి, మోసం చేస్తున్నాడండి సాతాను. ఏమంటున్నారంటే ఏ సంఘం అయితే ఏముంది, భక్తి ఉంటే చాలు. ఏ సంఘం అయితే ఏముంది, నీట్గా ఉంటే చాలు. ఏ సంఘం అయితే ఏముందండి, పరిశుద్ధంగా ఉంటే చాలు. ఏ సంఘం అయితే ఏముందంటే హృదయ శుద్ధి ఉండాలి కదండి, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసేద్దరు అని ఉంది కాదండి అని వాక్యం. అలా దానికి అండి సంఘానికి ఉందని బాబు. ఏదో దేవుడు ఏం కోరుకుంటున్నాడండి, పరిశుద్ధత కోరుకుంటున్నాడు, నీతిగా బతకమంటున్నాడు. ఒకరికి అన్యాయం చేయొద్దు అంటున్నాడండి, అదే కోరుకుంటున్నాడు. సంఘానికి ఏముందండి అంటున్నారండి. ఎవరిల్లు అయితే ఏముందండి, ఇల్లే కదా. ఎవరిల్లు అయితే ఏముందండి, ఇల్లే కదండి. ఇల్లు అందులో ఉంటే కొన్ని ఎవడ కారు అయితే ఏముంది, ఎవడ బైక్ అయితే ఏముందంటే, లేకపోతే ఎవడ భార్య అయితే ఏముంది, భార్య కదంటే చెప్పులు తెగిపోతాయండి. ఓ పాస్టర్ గారు అంటండి, పాస్టర్ గారు అంకల్ తిరుగుతున్నాడు అంటండి ఒక ఆయన. అలా ఆవిడందంటండి, ట్రైనింగ్ అంకల్ దేమక్కలొద్దు, నువ్వు పాస్టర్ గారు అంకల్ తిరిగి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు అంతా కనిపెట్టు, ఆయన ఏం చెప్తున్నాడు అది చేసే
అనేసిందంటండి. అంతే ట్రెండింగ్ అన్నదంటండి. అలా ఫాలో అయిపోయాడు అంటండి. పాస్టర్ గారికి ఒక ఆవిడ చనిపోయిందంటండి సంఘంలో. ఓ తల్లిలాడుదంటండి ఆవిడ, అమ్మా తండ్రి మాకందరికీ తల్లి లాంటిది, సంఘాన్ని ఆదరించింది, ఎన్నో కార్యాలు చేసింది తండ్రి, మీరు ఆమెను పిలుచుకున్నారు, మాకు చాలా లోటు తండ్రి, మా లోటును కూర్చండి, మమ్మల్ని ఆదరించండి అని సువార్థికులు ప్రార్థన చేశారంట. ఈడు మనోడు ట్రైనింగ్ వాడు ఉన్నాడు కదండి పాస్టర్ గారి వెనకాల, ఈయన వేసాడంటే ఇదంతా. ఇంకా నాకు అన్నీ వచ్చేసి ఇంకా నేను పాస్టర్ గారిని అయిపోననేసి సంఘం పెట్టేసాడంటండి. ఎక్కడ? ఆ పక్కనే ఎవరో వాళ్ళ కుటుంబం తీసుకుపోయి ఈ సంఘంలోంచి. ఇప్పుడు సేవ అదే కదండి. ఇప్పుడు కొత్త వాళ్ళు యేసుప్రభు తెలియని వాళ్ళు సేవ కదండి. ప్రార్థనకి వెళ్ళి వాళ్ళనే రండి చిగ్గు లేదండి అంతకన్నాకే, అది సేవ అంటే అది. అప్పుడు సంఘం పెట్టాడంటండి. అందులో ఒక ఆమె యాక్సిడెంట్లో ఒక భార్య చనిపోయిందంటండి. ఇప్పుడు అంటున్నాడంటండి ప్రార్థన, తండ్రి మా సహోదరుడి భార్య మాకందరికీ భార్య వెళ్ళాడు అన్నాడంటే. మరి ఇక్కడ ఇతను ఏమన్నాడండి? మాకందరికీ తల్లి లాంటిది అన్నాడండి. అది పర్వాలేదండి, అది ఆ మాట అది పర్లేదండి. ఇక్కడ ఈ మాట వాడాడు కదండి, అక్కడ తల్లి కాదు భార్య చనిపోయిందండి. తండ్రి మా సహోదరుడి భార్య మాకందరికీ భార్య లాంటిది అన్నాడు అంటండి. బడి తెచ్చుకొని వేసారంటండి. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అలాంటివి అలాగే ఉన్నాయండి ఇప్పుడు వేసాలన్నీ అలాగే ఉన్నాడు. అబద్ధ బోధతోటి ఇలా మోసం చేస్తున్నాడు. 2 విగ్రహారాధనతో మోసం చేస్తున్నాడండి. దేంతో మోసం చేస్తున్నాడండి? విగ్రహారాధనతో మోసం చేస్తున్నాడు. ఇప్పుడు సాతాను రెచ్చిపోడండి, ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోరండి. ఇంక ఎందుకంటే క్రైస్తవులు ఎవరో మాట్లాడట్లేదండి. అంటే మాట్లాడతలేదంటే వాళ్ళతో ఎత్తమాడమని కదండి. నువ్వు ఉన్నావు, నీ కుటుంబానికి నువ్వు చెప్పుకుంటున్నావా? అసలు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటున్నావా? నీ బంధువులు నువ్వు రక్షించుకుంటున్నావా? ఇది సత్యమని తెలుసు. మీ అత్తగారు అసత్యం ఉంది, మీ బామ్మతులు అసత్యం ఉన్నారు, మీ తోడుకోడలు అసత్యం ఉన్నారు, మీ కుటుంబీకులు అసత్యం ఉన్నారు, ఇది సత్యం కాదు అని చెప్తున్నారండి. ఎవరో అంటున్నాడు. ఎలా ఉందంటే నా వంతుకి ఆదివారం వెళ్ళి ఆరాధన చేసుకొని పోతాను అన్నట్టుగా ఉందండి. క్రైస్తవం అప్పుడు ఎలాగెళ్తుందండి? ఇప్పుడు నశించిపోయే ఆత్మను రక్షించవలసిన భారం మన అందరి మీద ఉందా లేదండి? ఉందండి. కానీ ఇప్పుడు సాతాను చాలా గట్టి పని చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన పెట్టినట్టుగా వాళ్ళందరూ కూడా చాలా ఇది చేస్తున్నప్పుడు క్రైస్తవులు ఎవరికైనా నోరు చూడండి, ఇంట్లో వాళ్ళని రక్షించుకోవట్లేదండి క్రైస్తవులు. నువ్వు బాప్తిసం పొందాలి, నీకు రక్షణ లేదు, చచ్చిపోతే ఎక్కడ పోతావు, నరకాన్ని పోతాం చెప్పి తల్లిదండ్రులు నమ్మట్లేదండి. అబద్ధ బోధతోటి, విగ్రహాల ఆరాధనతోటి, అబద్ధములతోటి, అబద్ధాలతోటి మోసం చేస్తున్నాడండి. సాతాను మోసం చేస్తున్నాడండి. సాతాను మోసం చేస్తున్నాడు. అబద్ధ బోధతోటి, విగ్రహారాధనతోటి, అబద్ధముతోటి, అబద్ధంతో, ధనాపేక్షతో ఈ అల్లరితో కూడిన ఆట పాటలతో ఇలాగా సర్వలోకాన్ని ఏం చేస్తాడండి? మోసం చేస్తున్నాడండి. సాతాను మోసం చేస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎదిరించే వీరుడెవరు? ఆ వీరుడెవరు? సింహాన్ని ఎలా పట్టుకొని చీల్చేసాడండి. ఎవరండి? సంసోను. ఈ సింహాన్ని నోరు ఊయించి తొక్కే వీరుడు ఎవరండి? యేసుప్రభు పని అయిపోయింది, జయించేసి ఆయన వెళ్ళిపోడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోడు. మనం జయించి వెళ్ళాలి. జయించలేదా అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఈయన్ని జయిస్తే వీరుడవుతే ఇక్కడికి వెళ్తాం. యేసుప్రభు జయించి వీరుడయ్యి ఇక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణంలో ఉన్నాం? వెళ్ళాలన్నాం. మరి అడ్డంకి ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు హీరో అయిపోయి
గుద్దాలన్నమాట అండి. అలా గుద్దితే అప్పుడు అడ్డు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్తాం. ఇప్పుడు ఇలాంటి వాడిని ఎదిరించి వీరుడు అవ్వాలి. ఆ వీరుడే ఎదిరించగలడు ఈ సాతాన్ని. దేవుడి చిత్తమైతే అది వచ్చేవారు మనం ఆలోచించాలి. ఇంతవరకు ఒక పాయింట్, సాతాను ఎవరు, ఎలాంటి, అందరూ చెప్పండి అమ్మా. ఎవరమ్మా సాతాను? విరోధి, మనందరికీ విరోధి, శత్రువు, దేవుడికి విరోధి, దేవుడి కుమారుడికి విరోధి, 2 ఈ లోక అధికారి, 3 కంటికి కనపడేడు. మరి ఎలా వస్తాడు? మీ అక్క ద్వారా వస్తాడు, నీ ఫ్రెండ్ ద్వారా వస్తాడు, నీ బంధువుల ద్వారా ఏదోలా మీ దగ్గరికి వస్తాడు. తర్వాత ఎలాంటి వాడు? 1 నరహంతకుడు. ఈరోజు ఎవరినైనా మాటలతో నేను విమర్శించి ద్వేషిస్తే నేను నరహత్య చేసినట్టే. తర్వాత అబద్ధికుడు, నేను అబద్ధాలు ఆడుతున్నాను అంటే నేను ఎవరి సంబంధం అండి? సాతాను సంబంధిని. సాతాను నాకు తండ్రి. అలాంటప్పుడు అదిగో నా ఆస్తి వారసుడు నాకు దానికి అవుతాను నేను. 3 అబద్ధానికే తండ్రి ఇతను. తర్వాత గర్జించు ఎవరిని మింగుదినా, పాల్గొంలోనే ఉండను అంటే క్రీస్తు సంఘంలోనే బయటకు రాకూడదు. క్రీస్తు సంఘం బయటకు రావడం అంటే లోకాన్ని నాశించి, లాటిని నాశించి, ఈటిని నాశించినోడు బయటకు వచ్చినట్టే కాదండి. దేవుని మాట, యేసు ప్రభు మాట ప్రకారం నడిచినోడే ఈ పాల్గొంలో ఉంటాడు. దేవుడి మాటను కాదని, యేసు ప్రభు మాటను కాదని వాడు బయటకు వచ్చేసినోడే కాదా? ఆయన ఎవరు మింగేస్తారండి? సింహోనోటి మింగేస్తారు. తర్వాత అండి నేరాలు మోపువాడు. నేను ఎవరి మీదైనా నేరాలు మోపుతున్నానా, లేనిపోని మోపుతున్నానా, నిందలు మోపుతున్నానా, అవి నువ్వు సాధారణ కుమారుడు తప్ప దేవుడి కుమారుడు కాదు. తర్వాత సర్వలోకాన్ని మోసం చేస్తాడంటే నీడు ఎలాంటివాడో చూడండి. ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, సర్వ ప్రపంచాన్నే మోసం చేస్తాడు. ఎలాగా? అబద్ధముతో, విగ్రహారాధనతో, అబద్ధతో, ధనాపేక్షతో, అల్లరితో, కూడిన ఆటపాటలతో. వీడి దగ్గర 3 బాణాలు ఉన్నాయి. అది వేసాడనుకో ఇంకా గుచ్చుకుందంటే రాదండి. అది శరీరాశ, నేత్రాశ, ఈ 3 కొంటాడండి. ఈ 3 వదులుతాడండి. వాడు వదిలాడా డైరెక్ట్ అయిపోద్దంటే ఇంకా ఎవడు వదులుతాడు? ఆడు బాణానికి ఎవడైతే గురువు ఉన్నాడో ఈ డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది వదిలేస్తాడన్నమాట. అది బాణం వదలడం అంటే వీడికి ఇది అలవాటు ఉంది, వదులుతాడన్నమాట. గుంచుకుంటే ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఆ విషయం ఎక్కేద్దానమాట అండి. అలాగా తర్వాత అబద్ధాలు, ధనం, ఇలాగా సర్వలోకాన్ని మోసం చేస్తాడు. వీడిని ఎదుర్కోవడం ఎలాగ? ఇప్పుడు వీడిని ఎదిరించడం ఎలాగా? వీడిని ఎదిరించి హీరో అవ్వడం ఎలాగా? హీరో అవి ఇక్కడికి వెళ్దాం ఎలాగా? దేవుని చిత్తమైతే వచ్చే వారం దాన్ని మనము ఆలోచన చేద్దాం. మీ అందరికీ వందనాలండి.